జయ శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయంలో పరమార్థ జ్ఞానాన్ని లేకపోతే తత్వజ్ఞానాన్ని అలాగే యోగ మార్గాన్ని పరమాత్మ సూచించారు. ఎలా మొత్తం కర్మయోగంలో ఉంటూ జ్ఞాన మార్గాన్ని చేరచ్చు అన్నది ఇందులో చెప్పారు. అందులో 6, 7, 8 శ్లోకాల్లో పరమాత్మ తన అవతార రహస్యాన్ని చెప్పారు. ఇందులో చెప్పి తన దివ్యములైన మహత్యాన్ని, ఆ భగవత్ప్రాప్తి ఎలా లభిస్తుంది అన్నదాన్ని చెప్పి, మిగిలిన వాళ్ళని పూజలు చేస్తే ఏమవుతుంది అన్నది కూడా చెప్పారు. కర్మల రహస్యాన్ని గురించి చెప్పారు. మహా జ్ఞానులైన వాళ్ళు కర్మల్ని ఎలా చేస్తారు అన్నది కూడా ఈ అధ్యాయంలో చెప్పారు. మొదటి శ్లోకమే శ్రీ భగవానువాచ అని మొదలవుతుంది. ఓం శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అన్నారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అని, ఓ అర్జున అని, ఇమం అవ్యయం యోగం, ఈ శాశ్వతమైన యోగాన్ని ఇంతకుముందు నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడు తన కుమారుడైన వైవస్వత మనువుకు చెప్పారు. మనువు ఏంటంటే ఇక్ష్వాకుడు తన కుమారుడైన ఇక్ష్వాకునికి చెప్పారు అని చెప్పి రెండో శ్లోకంలో ఇలాగా పరంపరంగా ఏవం పరంపరా ప్రాప్తం, ఇలా పరంపరంగా ఈ జ్ఞానం, ఈ యోగం అనేది రాజర్షులు అందరూ తెలుసుకున్నారు. అది క్రమక్రమంగా కాలేన మహత ఈ మహత్ ఈ చాలా కాలం క్రితం ఇది ఇహ నష్ట అన్నారు. అంటే ఈ యోగం కాలక్రమంలో భూలోకంలో లుప్తం అయిపోయింది అన్నారు. అని మూడో శ్లోకంలో ఏం చెప్పారంటే స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం కేతదుత్తమం అన్నారు. నువ్వు మే భక్త, నా భక్తుడు కదా, అందుకని అందులోనూ నాకు సఖా అసి, నాకు చాలా ఇష్టమైన ప్రియ సఖుడువు కాబట్టి సహ పురాతన యోగం ఏవ, ఈ ప్రాచీనమైన యోగాన్ని, ఈ యోగాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పబడుతోంది. ఎందుకంటే ఇది చాలా ఉత్తమమైంది, ఇది చాలా రహస్యమైంది అని కూడా పరమాత్మ చెప్పారు. చెప్పి నాలుగో శ్లోకం అప్పుడు అర్జునుడికి ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఇదేంటి నువ్వెప్పుడో సూర్యుడికి చెప్పడం ఏంటి అని. అర్జున ఉవాచ అని, అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి, నువ్వెలా చెప్పావు అని అర్జునుడు అడుగుతున్నాడు. ఓ శ్రీకృష్ణ, ఓ పరమాత్మ, ఈ జన్మ ఇటీవలది, ఇప్పటిదే కదా, అపరం ఇటీవలది. సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగింది, పరం జన్మ అది. అలాంటప్పుడు మీరు సూర్యునికి ఎలా చెప్పారు ఇది? ఇది ఎలాగా, ఇది కథం నేను ఆ, ఎలాగా విజానీయం తెలుసుకుంటాను అన్నారు. అంటే పరమాత్మ తన జన్మల యొక్క ఆ ఆ లక్షణాన్ని, ఆ దివ్యత్వాన్ని ఏ, ఐదో శ్లోకంలో చెప్పారు. శ్రీ భగవాన్ ఉవాచ అని, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నాకు తెలుసు, నీకు తెలియదు. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఓ పరంతప, ఓ అర్జున, నాకు నీకు చాలా జన్మలు గడిచాయి, కానీ వాటిని నేను నాకు తెలుసు అవి, నీకు అవేవి తెలియవు అని. ఆరో శ్లోకంలో అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. ఎంత నేను, నాకు జన్మను అజోపి, నాకు జన్మరహితుడను నిత్యుడను, నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడిని, అయినా నా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని నా యోగ మాయతో మళ్ళా నేను అవతరిస్తుంటాను అని చెప్పి ఏడవ శ్లోకం ఆణిముత్యం భగవద్గీతకి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, సాకార రూపంలో నేను ఈ లోకంలో అవతరిస్తాను అనే తన అవతార రహస్యాన్ని గురించి ఏడో శ్లోకంలో చెప్పారు. చెప్పి ఎందుకు అవతరిస్తారో కూడా ఎనిమిదో శ్లోకంలో చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనం, సాధువులను, సత్పురుషులను రక్షించడం కోసం
దుష్టులను రూపుమాపడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం, సుస్థిరం చేయడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాను అని చెప్పేసి 8వ శ్లోకంలో చెప్పారు పరమాత్మ. చెప్పి ఎంత చక్కగా చెప్పారంటే 9వ శ్లోకంలో జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అన్నారు. అర్జున, నా జన్మ, ఈ నా అవతారాలన్నీ, కర్మములు ఇవన్నీ కూడా దివ్యమేవం, ఏవం దివ్యం, చాలా దివ్యమైనవి, అవి నిర్మలమైనవి, అవి అలౌకికమైనవి, అవి సామాన్యమైనవి కాదు, ఈ భూమికి సంబంధించినవి కాదు. ఈ తత్వరహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తనువు చాలించిన పిమ్మట మళ్ళా తిరిగి జన్మించకుండా మామేతి, నన్నే, పునర్జన్మ లేకుండా నన్ను చేరుతారు ఓ ఓ అర్జున అని చెప్పారు. అని చెప్పి 10వ శ్లోకంలో చెప్తున్నారు, వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతా అన్నారు. ఎంత చక్కగా వీతరాగ భయక్రోధ, రాగ భయక్రోధ రహితులైన వాళ్ళు, మన్మయ, నాయందే అనన్యమైన భక్తితో స్థితమైన వాళ్ళు, మాముపాశ్రిత, నన్నే ఆశ్రయించిన వాళ్ళు చాలామంది, పక్కుమంది భక్తులు జ్ఞాన తపస, జ్ఞానరూపం తపస్సుతే పూత, పవిత్రులైపోయి మద్భావం ఆగత, నా స్వరూపాన్నే పొంది ఉన్నారు అని చెప్పారు. చెప్పి ఏ యథామాం ప్రపద్యంతే తాస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః అని చెప్పారు. అంటే ఎలా అయితే, ఎవరైతే నన్ను ఎలా సేవిస్తారో, యథా ప్రపత్యంతే, ఎలా సేవిస్తారో, అహం నేను తాను వారిని అలాగే అనుగ్రహిస్తాను, తథాయవ భజామి, అలాగే అనుగ్రహిస్తాను. మనుష్య సర్వశః, అన్ని రకాలుగాను నా యొక్క మార్గాన్ని అనుసరిస్తుంటారు. ఈ జ్ఞానులందరూ కూడా, నన్ను సేవించిన జ్ఞానులందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పి, కాంక్షత్త కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ లోకంలో కర్మఫలాన్ని ఆశించేవాళ్ళు, కర్మఫలాన్ని ఆశించకుండా ఉండేవాళ్ళు సరాసరి పరమాత్మని చేరతారు. కర్మ ఫలాన్ని ఆశించే వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారు, అంటే వాళ్ళ కోరికలు తీరడం కోసం. అలా అలా చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళు అలా పూజిస్తే ఆ కర్మల వల్ల వాళ్ళకి సిద్ధి తొందరగా కలుగుతుంది. వాళ్ళ కోరికలన్నీ ఇహ మానుష్యలోక, ఈ లోకంలో, ఈ మానవ లోకంలో వాళ్ళ కోరికలన్నీ కూడా, వేరే దేవతలను పూజిస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పి పరమాత్మ, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలను వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ కర్మలను బట్టి నేను వేరువేరుగా సృష్టించాను. ఈ సృష్టి కార్యక్రమానికి నేనే కర్తనైనా సరే, నాకు ఎలాంటి కర్తృత్వం లేదు, నేను అకర్తగా తెలుసుకో అన్నారు. అంటే నేను శాశ్వతుడైన పరమేశ్వరుడిని అయినప్పటికీ కూడా నేను కర్తని కాదు, అకర్తగా తెలుసుకో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గుణకర్మాల నుంచి, వాళ్ళ ప్రకృతి సిద్ధమైన వాళ్ళ బంధాల నుంచి వాళ్ళు పుడుతున్నారు, వాళ్ళని పుట్టిస్తున్నాను నేను అని 14వ శ్లోకంలో నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మా యోభిజానాతి కర్మవీర్ నసబధ్యతే అన్నారు. అంటే నేను సృష్టించినప్పటికీ కూడా నాకు వాళ్ళని సృష్టించడం వల్ల అటాచ్మెంట్ ఏం లేదు, నాకు కర్మఫలాసక్తి లేదు. కాబట్టి కర్మలు నన్ను అంటవు, నన్ను ఎప్పుడైతే కర్మలు అంటావో నేను కర్మలకి కర్తను కాదు. నా తత్వం తెలుసుకున్న వాళ్ళు, ఈ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా కర్మకి బద్ధులు కారు అని చెప్పారు పరమాత్మ. చెప్పి ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం అన్నారు. అంటే ఇదివరకు పూర్వం ప్రాచీనులైన మహర్షులందరూ కూడా ముముక్షువులు, అజ్ఞానాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ విధంగా తెలుసుకున్నారు. ప్రాచీనులైన ముముక్షువులు నా తత్వాన్ని గురించి తెలుసుకొని వాళ్ళు కర్మలను ఆచరించారు. నేను ఎలా అయితే కర్మలతో అటాచ్మెంట్ లేకుండా ఉంటానో, అలాగే వాళ్ళు కూడా వాళ్ళు చేసే పనులతో అటాచ్మెంట్ లేకుండా వాళ్ళ కర్మలను ఆచరించారు. అలాగే వాళ్ళలాగే నువ్వు కూడా
నిష్కామ భావంతో కర్మలను ఆచరించు అని 15వ శ్లోకంలో చెప్పారు. 16వ శ్లోకంలో కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యస్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్ అన్నారు. అంటే అసలు కిం కర్మ, కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఈ విషయాన్ని గురించి నిర్ణయించడంలో విద్వాంసులు సైతం కవయోప్యత్ర మోహిత, విద్వాంసులకు సైతం మోహానికి లోనవుతున్నారు, భ్రాంతికి లోనవుతున్నారు. నువ్వు చక్కగా తెలుసుకో, కర్మతత్వాన్ని నువ్వు చక్కగా నేను చెప్తాను విను, దాన్ని తెలుసుకొని నువ్వు అశుభాల నుంచి, కర్మ బంధాల నుంచి మోక్షం పొందుతావు, ముక్తుడు అవుతావు అని చెప్పి 16 శ్లోకంలో చెప్పారు. 17 శ్లోకం దగ్గరికి వచ్చేసరికి కర్మణ్యోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఏమేం తెలుసుకోవాలి అంటే కర్మతత్వాన్ని తెలుసుకోవాలి, అలాగే అకర్మ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి, వికర్మ లక్షణాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది కర్మతత్వం ఎలాంటిది, గహనా కర్మణో గతి, చాలా ఈ కర్మ గతి అనేది చాలా రహస్యమైనది అని అన్నారు. అని కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అవి మూడు కూడా తెలుసుకోవలసినవి అని చెప్పారు. చెప్పి 18వ శ్లోకంలో కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. బుద్ధిమాన్ మనుష్యసు, ఎవరైతే కర్మలందు కర్మ చేస్తున్నా సరే అకర్మని చూస్తారో, అలాగే అకర్మ యందు కర్మను దర్శిస్తారో, మనుషుల్లో వాళ్ళు బుద్ధిమంతులు, అతడు యోగి, పైగా వాళ్ళు ఏ కర్మని వదిలిపెట్టరు, అన్ని కర్మలు చేస్తారు అన్నారు. కర్మలో అకర్మ అంటే కర్మని సన్యాసం చేసేస్తే అది అకర్మ అవుతుంది, కర్మ ఫలితాన్ని సన్యాసం చేసేస్తే కర్మని చేసినా సరే అకర్మ అవుతుంది. కర్మ నుంచి వచ్చే ఫలితాలను ఆశించకుండా ఉండడం అది చాలా ముఖ్యమైనది అని చెప్పారు. ఇది ఇంకొంచెం కాస్త డెప్త్లోకి వెళ్ళి మనం చదివితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు, తర్వాత చూద్దాం. అలాగే 19వ శ్లోకంలో యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, ఇప్పుడు ఎవరి యొక్క కర్మలన్నీ శాస్త్ర సమ్మతాలు, అలాగే కోరికలతో కామ సంకల్ప వర్జితం అంటే కోరికలు అనేవి లేకుండా జరుగుతాయో, ఎవరి కర్మలు జ్ఞానాగ్నితో భస్మం అవుతాయో అలాంటి మహాపురుషుడు జ్ఞానులు పండితుడు అని అంటారు అని. అంటే ఏ పని చేసినా సరే పని ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా జ్ఞానంతో, జ్ఞానిగా పరమాత్మ ఒక్కటే చెప్తారు, డిటాచ్డ్గా చేయడం, అలాగే కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉండడం. అలా చేసుకుంటూ వెళ్తే జ్ఞానులు కర్మ చేసినా సరే ఆ కర్మ అవుతుంది అది. అలాగే అకర్మలో కర్మ చేయడం అంటే పని చెయ్యకుండా ఉన్నా సరే వాళ్ళ తత్వజ్ఞానంతో పని చేసినట్లే అవుతుంది అని చెప్పారు. 20వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి త్యక్త్వా కర్మఫలాసంగన్ నిత్య తృప్తో నిరాశ్రయ కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అన్నారు. అంటే సమస్త త్యక్త్వా కర్మఫలాసంగం, కర్మ ఫలితాలు ఎందు ఎలాంటి ఆసక్తి లేకుండా, దాంతో అటాచ్మెంట్ లేకుండా, సంసార ఆశ్రయం అనేది లేకుండా నిత్య తృప్తిగా ఉండేవాడు, నిరంతరం సంతృప్తిగా ఉండేవాడు, నిరాశ్రయ ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఉండేవాడు. ఒకవేళ కర్మలన్నీ చేస్తున్నప్పటికీ కూడా అతను కర్మని చేస్తున్నట్టు కాదు, కర్మణ్యాభిప్రవృత్తపి, కర్మలో ఉన్నప్పటికీ కూడా నైవ కించిత్ కరోతి సహా ఏమీ చేసినట్టు కాదు అని 20వ శ్లోకంలో చెప్పారు. 21వ శ్లోకంలో నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అని అన్నారు. యత చిత్తాత్మ అంటే అంతఃకరాన్ని, ఇంద్రియాన్ని జయించిన వాళ్ళందరూ కూడా, జయించి సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు, ఎలాంటి ఆశ లేనికుండా, కామం లేకుండా, ఎలాంటి కోరిక లేకుండా ఉండే సాంఖ్యయోగి శరీర కర్మలను ఆచరిస్తున్నప్పటికీ కూడా అతను దేని చేత బంధించబడడు, అతను ఎలాంటి పాపాన్ని పొందడు అని చెప్పి 22వ శ్లోకంలో ఎదురుచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి ననిబధ్యతే. బద్ధుడవడు అని చెప్తున్నారు పరమాత్మ. తను కోరకుండా లభించిన దాంతో, యాదృచ్ఛికంగా లభించిన దాంతో, అప్రయత్నంగా వచ్చిన లాభాలతో సంతృష్టుడైపోయేవాడు
తనకు వచ్చింది తను ఇది భగవంతుడి ప్రసాదం అనుకునేవాడు. అసూయ లేనివాడు, ఒకవేళ ఆనందాన్ని, దుఃఖం ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడైన వాడు, సిద్ధైన అసిద్ధైన, లాభమైనా లాభం లేకపోయినా సమదృష్టి కలిగినవాడు. అలాంటి కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నప్పటికీ కూడా కర్మ బంధాల్లో మాత్రం చిక్కుకోడు అని 23 శ్లోకంలో గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయ చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే అన్నారు. అంటే ఆసక్తి దేశగత సంఘర్ష, ఎలాంటి ఆసక్తి లేకుండా, దేహ అభిమానం లేకుండా, మమకారం ఏమాత్రం లేకుండా పరమాత్మ జ్ఞానావస్థిత చేత సహా మనస్సంతా కూడా ఆ జ్ఞానంలో ముక్తుడైన వాడు, ఆ పరమాత్మ జ్ఞానంలో నిరంతరం మనస్సును లగ్నం ఉంచినవాడు యజ్ఞం కోసం మాత్రమే, యజ్ఞాచరత కర్మ, యజ్ఞం కోసం మాత్రమే కర్మను ఆచరించేవాడు మనుష్యుని కర్మలన్నీ కూడా అవన్నీ కూడా విలీనం అయిపోతాయి. విలీనమయ్యి అతను కర్మ బంధాల్లో చిక్కుకోడు అని చెప్పి 24వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఎలా కర్మని చెయ్యాలి అన్న దానికి దీనికి ఈ శ్లోకం మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవీర్ బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవదేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని. ఎలా అంటే ఏది చేసినా సరే బ్రహ్మార్పణం, యజ్ఞకర్మల్లో ఏదైనా సరే యజ్ఞం చేస్తుంటే అది బ్రహ్మకి అర్పిస్తున్నాము. హోమం చేస్తుంటే ఆ ద్రవ్యం కూడా బ్రహ్మే. అలాగే అగ్ని బ్రహ్మ, యజ్ఞాన్ని ఆచరించే కర్త బ్రహ్మ, ఈ హవన క్రియ బ్రహ్మ. ఈ బ్రహ్మకర్మ ఎందు స్థితుడైన వాడు, యోగి అయిన వాడు, ఆ అతను కూడా బ్రహ్మ. అలాగే యజ్ఞ ఫలం కూడా బ్రహ్మే. అందుకని మొత్తం అంతా పరమాత్మే. యజ్ఞము పరమాత్మే, పరమాత్మకు అర్పించేది పరమాత్మే, అర్పించేవాడు పరమాత్మే అనే స్థితిలో కర్మలు చేయాలి అని తర్వాత శ్లోకంలో దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి అన్నారు. ఎలాగా అంటే కొంతమంది యోగులు ఏం చేస్తారంటే దైవ పూజ రూప యజ్ఞాన్ని, దైవ పూజలు చేస్తే అది కూడా యజ్ఞమే, యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే బ్రహ్మాగ్ని అంటే ఆ పరబ్రహ్మ పరమాత్మ రూపంలో అభేదన దర్శన రూపం, దర్శన ద్వారా ఆత్మరూప యజ్ఞాన్ని ఆచరిస్తారు అని చెప్పారు. యోగిన అంటే యోగుల గురించి, కొంతమంది యోగులు పూజలు అవన్నీ చేసుకుంటే మరికొంతమంది యోగులు ఆ పరమాత్మలో లయం అవడమే వాళ్ళు చేసే యజ్ఞము అని చెప్పారు. 26వ శ్లోకంలో శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. వీళ్ళుట ఈ యోగులు ఏం చేస్తారంటే, కొంతమంది యోగులు ఏం చేస్తారు అంటే శ్రోత్రాదీన్ ఇంద్రియాన్ని, ఈ విషయభోగాల నుంచి వచ్చే, ఈ ఇంద్రియాల నుంచి వచ్చే విషయాలు ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా ఇంద్రియాల్లో హోమం చేసేస్తారట. హోమం చేసేసి అలాగే ఈ శబ్దాదీన విషయాలన్నింటినీ కూడా, వాటన్నిటిని కూడా అంటే ఇంద్రియ రూపాలైన సంయమన రూపాలందరూ హోమం చేస్తారు. అంటే ఇంద్రియాలు శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్య సంయమాగ్నిషు జుహ్వతి, కంట్రోల్ అనే అగ్నిలో వీళ్ళు హోమం చేసేస్తారట ఇంద్రియాలన్నీ. అలాగే ఇంద్రియాల నుంచి వచ్చే విషయభోగాలన్నీ కూడా ఇంద్రియాలలో హోమం చేస్తారు. అంటే ఒకదాన్ని వదిలిపెట్టి మరొకటి హోమం చేసేయడం అంటే వాటిని వదిలేసేయడం అని అనుకుంటే, ఇంద్రియార్థాలని వదిలేస్తారు, ఇంద్రియాలని వదిలేస్తారు. వదిలేసి సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అన్నారు. అంటే యోగులు ఇంద్రియాల క్రియలను ప్రాణాల క్రియలను అన్నీ కూడా జ్ఞానంతో ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో, ఆత్మ సంయమనంలో హోమం చేసేస్తారు, హవనం చేసేస్తారు. జుహ్వతి అంటే హవనం చేసేస్తారు అని చెప్పి ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయో పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ద్రవ్య యజ్ఞాస్ తపో యజ్ఞ యోగ యజ్ఞాస్ తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశిత వ్రత అన్నారు. అంటే కొంతమంది డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తారు. యజ్ఞం చేయడం అంటే, యజ్ఞం అంటే ఇదే కాదు, సమాజం కోసం డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది యజ్ఞం అవుతుంది. కొంతమంది తపస్సు చేస్తారు, తపోరూప యజ్ఞం చేస్తారు. కొంతమంది యోగం చేస్తారు, యోగరూప యజ్ఞం చేస్తారు. ఇంకొంతమంది తీక్షణమైన వ్రతాలన్నీ చేస్తారు, అహింసాది తీక్షణ వ్రతాలన్నీ చేపడతారు. ఇవన్నీ కూడా యజ్ఞాలే. సంయమనం చేసి సంస్కృత ఈ వ్రతాలన్నీ చేస్తారు. యత్నశీలురై వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని ఈ యజ్ఞాలన్నిటినీ కూడా ఆచరిస్తారు జ్ఞానులు అని పరమాత్మ చాలా చక్కగా చెప్తున్నారు.
ఈ శ్లోకంలో పరమాత్మ ఆత్మ సంయమనం గురించి చెప్పారు. ఆత్మ సంయమనం గురించి యతయ తనని తను కంట్రోల్ చేసుకుని, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే విధానం ఏంటి అన్నది తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అపానే జిహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఎలాంటి కల్మషాలన్నీ కూడా, పాపాలన్నిటినీ కూడా రూపుమాపుకుంటారు అని చెప్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం. ఏం చేస్తారంటే కొంతమంది యోగులు ఈ ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుంది అనేది పరమాత్మ చెప్తున్నారు. అపాన వాయువునందు ప్రాణవాయువుని, అలాగే ప్రాణవాయువునందు అపానవాయువుని హవనం చేస్తారట. అంటే ప్రాణవాయువుని అపానవాయువుతో కలపడం అనే ప్రాణాయామ ప్రక్రియ చేస్తారు. అలాగే నియమితమైన ఆహారం తీసుకుంటారు. ప్రాణాయామ పరాయణులు అవుతారు. ఈ ప్రాణాపాన గమనాలను నిలిపి ప్రాణాన్ని ప్రాణంలోనే హవనం చేసేస్తారట. అలా చేయడం వల్ల ఊపిరి ఆపే స్థితి వస్తుంది వాళ్ళకి. వచ్చి యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ వాళ్ళు చేసే ఈ ప్రాణాయామం అనే యజ్ఞం ద్వారా వాళ్ళ పాపాలన్నీ కూడా రూపుమాపుకుంటారు అని 29, 30 శ్లోకాల్లో చెప్పారు. చెప్పి పరమాత్మ 31 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వ యజ్ఞశ్చ కుతోంతః కురుసత్తమ అన్నారు. ఎలాగా అంటే, ఓ కురుసత్తమ, ఓ అర్జున, ఈ యజ్ఞపూత శేషమైన అమృతాన్ని అనుభవించే యోగులకు ఆ పరబ్రహ్మ పరమాత్మ పొందుతారు. వాళ్ళు పరమాత్మ యొక్క లాభం దొరుకుతుంది. యజ్ఞం చెయ్యని వాళ్ళకి ఈ ఈ లోకమే కూడా సుఖప్రదంగా ఉండదు. ఇంకా పరలోకం ఏంటి? కుతోన్య కురుసత్తమ, ఈ లోకమే వాళ్ళకి సుఖంగా ఉండదు. అలాంటప్పుడు ఇక్కడే సుఖం ఉండనప్పుడు పరలోకం గురించి ఏమని ఆలోచిస్తారు వాళ్ళు? అందుకని యజ్ఞం చేయడం అంటే, ఆ యజ్ఞం అనే దాన్ని పూజ చేయడం, ప్రాణాయామం చేయడం, తపస్సు చేయడం, జపం చేయడం, ఇవన్నీ కూడా యజ్ఞాలుగానే మనం భావించాలి. అంటే మన స్థాయిలో ఆలోచిస్తే అవన్నీ చెయ్యని వాళ్ళకి ఇక్కడే సుఖం ఉండదు, ఇంకా పరలోకంలో సుఖమే ఉంటుంది అని అంటున్నారు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే అని, ఈ ప్రకారంగా ఇలాగా బహువిధాలైన యజ్ఞాలు వేదాల్లో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞాలన్నింటినీ కూడా మనోవాక్యాలతో ఆచరించినప్పుడు సుసంపన్నాలు అవుతాయి. ఈ కర్మతత్వాన్ని తెలుసుకుని నువ్వు ప్రాపంచిక బంధం నుంచి విముక్తుడు అవ్వచ్చు. జ్ఞాత్వా విమోక్షసే, తెలుసుకుని విముక్తుడు అవ్వచ్చు. ఈ కర్మ బంధాల నుంచి, ఇహలోక బంధాల నుంచి విముక్తుడు అవ్వచ్చు అని చెప్పి, శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాస్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. ఓ అర్జున, ఓ పరంతప, ద్రవ్యమయ యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానయజ్ఞం కంటే అన్నిటికంటే కర్మలన్నిటినీ కూడా జ్ఞానయజ్ఞంలో పరిసమాప్తం అయిపోతాయి. కాబట్టి కర్మ ఫలాన్ని త్యజించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో తెలియకుండానే కర్మలో అకర్మ వచ్చేస్తుంది, అకర్మలో కర్మ వస్తుంది అని పరమాత్మ చెప్పారు. 34వ శ్లోకంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. ఒకవేళ నీకు సరిగ్గా తెలియటం లేదు అనుకో, అప్పుడు నువ్వు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి, తత్వాన్ని దర్శించిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానుల్ని అడుగు. నువ్వు వాళ్ళకి దండ ప్రణామాలు చెయ్యి, వాళ్ళని బాగా నమస్కారాలు చేసుకో. నమస్కారాలు చేసి వాళ్ళకి సేవలు చేసి భక్తి శ్రద్ధలతో వాళ్ళని ప్రశ్నించడంతో పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకున్న జ్ఞానులందరూ కూడా నీకు పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని. ఈ శ్లోకం కూడా చాలా అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం అలానే తర్వాత 35వ శ్లోకంలో యస్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథోమయి అన్నారు. అంటే అర్జున, ఈ జ్ఞానం ఒకసారి తెలుసుకుంటే మళ్ళీ మోహంలో పడవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో చూడగలవు. అలాగా ఆ సచ్చిదానంద పరబ్రహ్మని, ఆ పరబ్రహ్మని నాలో చూడగలవు అని అన్నారు.
పరమాత్మని చూడగలిగే స్థితి ఎప్పుడొస్తుంది అంటే జ్ఞానం వస్తే పరమాత్మను చూడగలిగే స్థితి వస్తుంది అని చెప్పారు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజన సంతరిష్యసి అన్నారు. అంటే ఓ అర్జున, ఒకవేళ పాపాత్ముడు అందరికంటే నువ్వు చాలా అపి చేదసి పాపేభ్య చాలా గొప్ప పాపాత్ముడు అనుకో, అందరికంటే కూడా నువ్వే పాపాత్ముడు అనుకో, అయినా సరే జ్ఞానం అనే నౌక ఉంటుంది కదా, ఆ జ్ఞాన ప్లవేనైవ జ్ఞానం అనే నౌకతో నువ్వు ఈ పాప సముద్రం నుంచి బయటపడగలవు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం అనేది తెలుసుకోవాలి. జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం పటాపంచలైపోతుంది అని చెప్పి 37 శ్లోకంలో యథేధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలా అయితే సమిద్ధోగ్ని సమిధలన్నిటినీ కూడా అగ్ని భస్మం చేసేస్తుంది కదా, అలాగే జ్ఞానం వచ్చినప్పుడు ఒక ఒక మహాత్ముడి దగ్గరికి, ఒక జ్ఞాని దగ్గరికి, ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళి తెలుసుకోగలిగినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు మొత్తం అన్ని కర్మలని, అన్ని పాపాలని భస్మం అనరుస్తుంది ఆ జ్ఞానము అని చెప్పారు. 38వ శ్లోకంలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, తెలుసుకో నువ్వు అని చెప్తున్నారు. జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది ఇంకేది లేదు అని చెప్తున్నారు. తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి, నువ్వు తెలుసుకో, ప్రపంచంలో జ్ఞానంతో సమానమైంది ఇంకోటి ఇంక లేదు. శుద్ధ అంతఃకరణ స్వయంగా ఆ సాధకుడు ఏంటంటే యోగ సంసిద్ధ, బహుకాలం వరకు ఈ కర్మయోగాచరణం చేసి కర్మలు చేసుకుంటూ ఆత్మలో తన జ్ఞానాన్ని తనంత తానుగా, అంటే కర్మలు చేస్తున్నా సరే, కర్మలు చేస్తున్నా ఈ కర్మలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే జ్ఞానం కనుక వస్తే అతను తనంతట తను స్వయంగా తెలుసుకోగలుగుతాడు అని చెప్పి 39వ శ్లోకంలో శ్రద్ధావాల్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అతిరేణ అధిగచ్చతి, చాలా త్వరితంగా వస్తుంది అని చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే విద్య, శ్రద్ధ కలిగిన మనుషుడికి ఈ భగవతత్వ జ్ఞానం చాలా చక్కగా వస్తుంది. అది ఎవరికి వస్తుంది అంటే తత్పరహ, తత్పరహ ఈ సాధన పరాయణుడైన వాడు, సంయతేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడు, ఇంద్రియాలని తన అదుపులో ఉంచుకున్న వాడికి వస్తుంది. ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం కాకుండా భగవతత్వ రూపమైన పరాం శాంతి అతిరేణాది గచ్చతి, చాలా త్వరితంగా పరాం శాంతి లబ్ధ్వా పరమైన శాంతిని పొందుతాడు. ఆ జ్ఞాని ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో పరమైన శాంతిని పొందుతాడు అని అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తు న పరో న సుఖం సంశయాత్మన. కొంతమంది అవివేకులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, అవునా నిజంగా వస్తుందా అనే అనుమానాలు ఉన్నవాళ్ళు. అలాంటి అవివేకులు, శ్రద్ధ లేని వాళ్ళు, సంశయాలు, చాలా అనుమానాలు వచ్చేవాళ్ళు, పరమాత్మ ఇవన్నీ ఇస్తారా, నిజంగా ఇస్తుందా ఈ తత్వజ్ఞానం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు అంటే వినశ్యతి అంటున్నారు, భ్రష్టుడైపోతారు వాళ్ళు. అలాంటి సంశయాత్మానికి నాయం లోకోస్తు నపరు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నా సుఖం సంశయాత్మన నా సుఖం, సంశయం పొందే వాళ్ళకి ఎలాంటి సుఖము ఈ లోకంలో ఉండదు, పరలోకంలో కూడా ఉండదు అని 41వ శ్లోకంలో యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబధ్నంతి ధనంజయ అన్నారు. ఓ ధనంజయ, ఈ కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలన్నింటినీ కూడా భగవదర్పణ చేసేస్తూ నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో సంశయాలన్నింటినీ తొలగించుకుంటూ అంతఃకరణాన్ని వశపరుచుకున్నట్టే కనుక కర్మలు ఎవరిని, ఇలా వశపరుచుకున్న వాళ్ళని ఎవరిని కూడా కర్మలు బంధించవు అని పరమాత్మ చెప్పి, తస్మాత్ అందుకోసం చెప్తున్నారు, తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్నం జ్ఞానసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. తస్మాత్ అందుకని ఓ భారత, ఓ అర్జున, హృత్స్థం నీ హృదయంలో ఉండి అజ్ఞాన సంభూతం, అజ్ఞానంతో వచ్చే సంశయాలు ఉంటాయి కదా, ఆత్మన సంశయం, సంశయాలన్నిటినీ కూడా జ్ఞానాసిన వివేకం అనే ఓ ఖడ్గం ఉంటుంది, దాంతో ఛేదించు, ఛేదించి యోగంలో స్థితుడవు, యోగమాస్థిత యోగంలో స్థితుడవు, ఉత్తిష్ట లే యుద్ధం చెయ్యి అని పరమాత్మ యుద్ధానికి అర్జునుణ్ణి సిద్ధం చేస్తూ కర్మ సన్యాసం గురించి, జ్ఞానకర్మ సన్యాసం గురించి ఈ అధ్యాయంలో చెప్పారు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.